లేడీస్ టైలర్ సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ చేస్తుందో అందరికి తెలిసిందే. ఆ సినిమా డైలీ ఇప్పటికో గుర్తుపెట్టిన ఫుల్ పేజ్ చెప్పడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో మళ్ళీ అంత హిట్ అయిన కాంబినేషన్ మీ ఇద్దరిది, మీది అర్చన గారిది. అయితే మళ్ళీ ఎందుకు మీ ఇద్దరు కాంబినేషన్ లో సినిమా రాలేదు అంటే? నువ్వు ప్రొడ్యూసరే కదా, నిన్ను అడగాలి, మమ్మల్ని అడిగి అలాగే. ఎందుకో నిజంగానే మేము అలాగే అనుకున్నాం. మొన్న ఎవడో కలిసినప్పుడు ఏంటండి మనం ఎందుకు కలుసుకునేంటి, ఎప్పుడు కూడా సినిమాలో కలుసుకోవటం అనేది కానీ కాంబినేషన్స్ కానీ నాకు తెలిసి కథలను బట్టే ఇవాళ ఈ వాల్యూ ఆఫ్ కథ వచ్చింది అని నేను అనుకుంటున్నా. మీరు చెప్పండి. ఆయన చెప్పిన విషయమే, కథే, ఇలాంటి కథ. అంతేకాదు క్యారెక్టర్స్ ప్లస్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎలా అయితే అట్రాక్ట్ చేశారో, హీఈస్ ది మోస్ట్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ హీరో కూడా అయ్యారు కదా. సో ఆ ఎంటర్టైన్మెంట్ ఆయన చేస్తున్నప్పుడు నేను కొంచెం ప్యారలల్ సినిమాలోకి వెళ్ళాను, ఇఫ్ ఐఎమ్ రైట్ కదండి. ఐఎమ్ ఇన్ టు ప్యారలల్ సినిమా. సో మేమిద్దరం అనేటప్పటికీ అక్కడ మరొకరిని మనం గుర్తు చేసుకోవాలి. మా ఇద్దరిని పెట్టుకుని ఆయన జోనర్ లో ఆయన తీశారు వంశీ గారు. ఆ జోనర్ కి మేమిద్దరం సూట్ అయ్యాము. ఆయనకి చాలా సీరియస్ కమిటెడ్ ఆర్టిస్టులు కావాలి, అట్ ది సేమ్ టైం ఆయన స్క్రిప్ట్ కి ఫిట్ అవ్వాలి. అలా మేమిద్దరం ఆయనకి కరెక్ట్ గా కుదిరాం. అప్పుడు మళ్ళీ అలాంటిది ఒకటి ఇంట్రెస్టింగ్ గా మా ఇద్దరికి రాలేదు. అలా వస్తే మేమిద్దరం చేసేవాళ్ళం. అంటే యాక్చువల్ గా తను ఆ తర్వాత ప్యారలల్ సినిమా ఉంది, దాని అర్థం ఏంటంటే దాసి, దానికి అవార్డు కూడా వచ్చింది. వీడు, సంధ్యారాగం, ఇలాగా ఒక టైప్ ఆఫ్ ఫిలిమ్స్ కి తను సెట్ అయ్యి అవార్డ్స్ వచ్చి అలా అటు వెళ్ళిపోయింది. మనమేమో ఇటుపక్క ఇక లేడీస్ తర్వాత మీకు తెలియనే ఉంది, సంవత్సరానికి 12 సినిమాలు రిలీజ్ చేసాం, అందులో చాలా వరకు 100 రోజులు ఆడి ఎంటర్టైన్మెంట్. మీ అందరినీ ప్రైమ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్, అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మామూలు మనిషి వరకు కూడా నవ్వించిన హీరోగా చివరికి నాకు యూనివర్సిటీ డాక్టరేట్లు కానీ ఇవన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నేను ఇటు సైడ్కి వెళ్ళిపోయాను, అందుకని పెద్దగా ఎక్కువ కాంబినేషన్ కుదరలేదేమో. అది యాక్చువల్గా అదే కమర్షియల్, బాగా ఆడితేనే కమర్షియల్ కదా. సినిమా వచ్చి 38 years. అవును, 38 years, 38 సంవత్సరాలు లేడీస్ టైలర్ వచ్చి. కానీ అదృష్టం ఏంటంటే పెద్దగా షేపులు మారలా ఇద్దరు. ఒకవేళ ఇలా ఈ కుర్చీ పట్టకుండా ఈ షేపులు అయిపోయినట్టయితే మనం కూడా ఏం చేయగలిగిండే వాళ్ళం కాదు. బట్టలు కొట్టింది మీరు కదా, కొట్టిందండి దెబ్బ, వేసింది వేసింది. ఇలాగే ఉండేది షూటింగ్ దగ్గర, ఇంతే గోల. అయ్యో బాబోయ్, గోల గోలండి బాబోయ్. అసలు చాలా సంతోషం. నేను 2 బ్లౌజులే కదా నిన్ను కుట్టమన్నాను, నువ్వెందుకు 3వ 4వ తెచ్చాడు, షేపులు బాగున్నాయి నేను కుట్టానండి అని అంటారు. గుర్తుందిగా, ఇదే నిన్ను కుట్టాను, నేను కుట్టమనలేదు కదా అని అంటే షేపులు బాగున్నాయని నేనే కుట్టానంట. అంటే అలా ఉండేది ఫన్ ఆ రోజున. 100% సక్సెస్ఫుల్ చేసాం. ఎందుకు తను వేరే రూట్లో వెళ్ళిపోయింది, నేను వేరే రూట్లో వచ్చాను.